హాయ్ హలో నమస్తే, నేను మీ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ శశి. ఈరోజు నేను పన్నీర్తో బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ అంటే మామూలు బిర్యానీ కాదు, పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి మించి ఉంటుంది బిర్యానీ. చాలా సూపర్ ఉంటుంది. చూడటానికి సూపరే కాదు, తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ బిర్యానీ కోసం ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని కాజు కూడా తీసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ తీసుకోవాలి. పన్నీరు ఎలా కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. అంటే మీడియం సైజు కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని కూడా ఈవెన్ గా ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి బిర్యానీ కూడా చూడటానికి కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలా అన్ని పీసెస్ కూడా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి ఈ పన్నీర్ పీసెస్ అన్ని కూడా. తర్వాత ఈ పీసెస్ లో కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను, దాన్ని బట్టి నేను వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. లాస్ట్ గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాం కదా, ఇవన్నీ పన్నీర్ పీసెస్ కి పట్టేలాగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా స్పూన్ గానీ గరిటె గానీ తీసుకొని ఇవన్నీ కలిపేటప్పుడు కొంచెం పన్నీరు పీసులు అవ్వకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రైస్ వండుకోవాలి అంటే రైస్ కావాలి కాబట్టి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను. బాస్మతి రైస్తోనైతేనే బిర్యానీ బాగుంటుంది కదా. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసుకుందాం. ఇవైతే మొత్తం బిర్యానీకి సంబంధించిన మసాలాలు, బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు రైస్ వండటం కోసం కొంచెం ఎడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలానే 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇలా కట్ చేసిన పీసెస్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించాను కదా ఆ బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్న రైస్ ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ టేస్ట్ కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయిపోయింది, సో సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్, అలానే కొంచెం నెయ్యి వేసుకోవాలి. అది వేడొచ్చిన తర్వాత 2 పచ్చిమిర్చి పొడవునా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత టమాటాలు ఇలా మిక్సీ పట్టి ప్యూరీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందాక మనం పన్నీర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ పీసెస్ అన్ని కూడా ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఈ గ్రేవీ మొత్తం కలిసేలాగా ఒక గరిట పెట్టి కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియము లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మొత్తం అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా సిమ్ లో పెట్టేసి ఇంకా అలా వదిలేసి నెక్స్ట్ మనం ఇందాక రైస్ కి వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ బాయిల్ అవుతుంటే అందులో రైస్ వేసేసుకోవాలి. రైస్ వచ్చేసి మనకి 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇంకా రైస్ కుక్ అవుతుంది అనే టైంలో మనం ఇంకా పన్నీర్ స్టవ్ ఆఫ్ చేసేసి, మూత అయితే పెట్టొద్దు, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా రైస్ మనకి 80% కుక్ అయిన తర్వాత ఈ రైస్ కింద కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ వాటర్ లేకుండా ఇలా ఒక లేయర్ లాగా పైన రైస్ వేసేసుకోవాలి. తీసుకుంది కొంచెం క్వాంటిటీనే తీసుకున్నా, సో కాబట్టి కింద అది పన్నీర్ అనేది తీయలేదు. ఎక్కువ మొత్తంలో రైస్ వండుకోవాలి అన్నప్పుడు పన్నీర్ సగం తీసేసి సగం అడుగు నుంచేసి ఇలా ఒక లేయర్ వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్, కాజు, కొత్తిమీర అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ పైన పన్నీర్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి. నేను కొంచెమే వండుతున్నా కాబట్టి పన్నీర్ మొత్తం కింద ఉంచేసి పైన మొత్తం రైస్ వేసేసి ఇలా డెకరేట్ చేశాను. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, కాజు వేసి, కొంచెం కొత్తిమీర, ఫుడ్ కలర్ అన్నీ వేసేసాను. కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలానే ఫైనల్ గా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, కావాలి అంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి సిమ్ లో ఒక 20 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి అద్దిరిపోయే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో దమ్ బిర్యానీ. అలానే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. ఇందులో కాంబినేషన్ గా నేను కలుపుకోవడానికి మిర్చి కసాలా చేశాను అండ్ రైతా కూడా చేశాను. అప్పుడు టేస్ట్ ఉంది కదా, చికెన్ బిర్యానీని మించి ఉంది నిజంగా చెప్పాలి అంటే. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో నా వీడియో షేర్ చేసుకోండి. బాయ్.